మనుషులు కష్టపడినా, లేకపోతే శ్రమ చేసినా, దేనికోసం చేస్తారంటే వాళ్ళకి ఒక కళ ఉంటుంది గదా! ఆ కళను నెరవేర్చుకోవటానికి గానీ, లేకపోతే ఒక ఒక యవనస్తుడు పని చేస్తున్నాడు, లేదు కష్టపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంటిని నడిపించాలని గానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవాలని ఏదో ఆశ ఉంటుంది. ఆశొస్తుంది. సో, ఫైనల్‌గా ఏది చేసినా ఎంత కష్టపడ్డా దేనికోసం కష్టపడుతున్నామంటే సంతృప్తి గావాలి. మనకు నిండా సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, నోటి నిండా నవ్వనేది పరిపూర్ణంగా ఉండాలని కష్టపడుతున్నాం కదా! సో, దేవుడు తెలియజేస్తున్న మాటలేంటంటే, దేవుని ప్రజల గురించి దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో, వాళ్ళకి జరిగిన కార్యాల గురించి జనులు ఒక సాక్ష్యం ఇస్తున్నాడంట. అది కీర్తనలు 126 అధ్యాయము 2 వచనం. మనం ఎలా ఉన్నామంట? కలకంటున్నామంట. కలగంటున్నామంటే ఏంటి? ఏసేపు కన్నట్టు కలగన్నట్ట? కాదు. ఏంటంటే మనకొక ఎయిమ్ ఉంది. మన జీవితం ఒక లక్ష్యం ఉంది. కలలున్నాయి. చేయాల్సిన బాధ్యతలున్నాయి. తీర్చాల్సిన విషయాలున్నాయి. మన ఫ్యామిలీని సంతోషంగా ఉంచుకోవటమే కానీ, లేకపోతే మన పిల్లల భవిష్యత్తు సరిదిద్దటమే కానీ, లేకపోతే అన్యోన్య జీవితాల్లో సంతోషంగా ఉండటమే కానీ, ఎలా ఉన్నా కొన్ని అయితే నెరవేర్చుకోవాలి. బంగారం తెచ్చుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, వాహనాలు కొనుక్కున్నామా, ఏదైనా ఫైనల్‌గా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే కళను నెరవేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అందరూ ఎలాగంటున్నారంట కళలు అక్కడి గురించి కాదు. మనం ఎలాగనుకుంటున్నాం కళలు? సంతోషంగా ఉండాలి, ఈ స్ట్రెస్‌లెస్ లైఫ్ ఉండకూడదు, ఇంత యాతన మాకు ఉండకూడదు, ఇన్ని శ్రమలు మనకు ఉండదు. తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వర్షన్‌లో మనం మాట్లాడుకుంటే, మేము పడ్డ శ్రమలు మా పిల్లలు పడకూడదు, మేము చూసిన కష్టాలు మా పిల్లలు చూడకూడదు, మేము దేన్నైతే ఎదుర్కొన్నామో అలాంటి మా పిల్లలకి ఎన్నడూ ఎదురుకాకూడదని చెప్పేసి కలగంటుంది ఎవరంటే తల్లిదండ్రులు. పిల్లల వర్షన్లో చూసుకుంటే మా అమ్మని బాగా చూసుకోవాలి, మా నాన్న బాగా చూసుకోవాలి, వాళ్ళు ఇప్పటి వరకు నా కోసం కష్టపడ్డారు, శ్రమించారు, వాళ్ళు తినకో లేకపోతే వాళ్ళు పస్తులుండైనా నన్ను ఏం చేశారు, పోషించారు, నన్ను సంతోషంగా ఉంచడానికి ట్రై చేశారు, నేను కూడా ఇప్పుడు చూసుకోవాలి, నా నా వరకైనంత కష్టం నేను చెయ్యాలి అని ఒక పిల్లల వర్షన్లో పిల్లలు కలగంటున్నారు. పిల్లల వర్షన్లో పిల్లలు కలగంటున్నారు. తల్లిదండ్రుల వర్షన్లో పిల్లల పట్ల వాళ్ళు కూడా కలగంటున్నారు కదా! సో, మేము ఎలా ఉన్నామంట? కలగనని వారి వలే ఉన్నాము. అయితే మన నోటి నిండా ఏముందంట? నవ్వున్నదంట. ఎంత కష్టం చేసినా, ఎన్ని శ్రమలు ఇచ్చినా, ఎలా నుంచి వచ్చినా, మన పిల్లలు సంతోషంగా కావాలని మనం అనుకుంటాము. మన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని పిల్లలు సో, ఫైనల్‌గా ఎంత కష్టం ఇచ్చినా, ఎంత కష్టపడిచినా దేనికోసం వెళ్తున్నామంటే మనము మన సంతోషం కోసమే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని ప్రజల గురించి చెప్తున్నాడు. సియోనులో వారు ఉన్నారంట ఇప్పటి వరకు. దేవుడు ఏం చేశారంట? వారిని చెరల నుంచి చేశాడంట. మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాము? ఇప్పటి వరకు కలగంటున్న వారి వల్లే ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉన్నాము? మా నోటి నిండా నవ్వుంది. తర్వాత నాలుకేం చేస్తుందంట? ఆనందగానము చేస్తుంది. ఎందుకు? ఈ చెరసాలలో ఎన్ని శ్రమలు పడ్డారో, చెరసాలలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని యాతనలు పడ్డారో, ఎన్ని నిందలు పాలయ్యారో, ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని ఒడిదుడుకులకు లోనయ్యారో, ఎంత కష్టం చేశారో వాళ్ళు ఇప్పుడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నోటి నిండా ఆనందంగా ఉందంట, వాళ్ళ నాలుకంట ఆనందంగా ఉంటుందన్నమాట. దేని చేత జరిగిందయ్యా అంటే చదవక ఇప్పుడు. అప్పుడు యెహోవా కాదు, అప్పుడు ఎవరు చేశారంట ఈ కార్యము? యెహోవా వీరి కొరకు ఏం చేశారంట? ఎప్పుడైతే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయటం మొదలు పెడతాడో, నీ నోటి నిండా ఏముండిద్దంట? నవ్వు ఉంటుంది అనమాట. నీ నాలుక ఏం చేసిద్దంట? మనం ఇప్పటివరకు అనుకుంటాం కదా, అంటే ఒక బాగా సంపాదించే వాడిని చూసేమనుకుంటాము, వీడు కష్టపడుతున్నాడు, గొడ్డు చాకరీ చేస్తున్నాడు, బాగా సంపాదించి సంతోషంగా ఉంటాడు అనుకుంటాం. తీరా వాడి దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఏముంటుంది? వాడిని అడిగితే కదిలిస్తే ఏం చెప్తాడు అంటే, ఎన్నో శ్రమలు, ఎన్ని టెన్షన్లు, ఎన్ని ఇబ్బందులు, ఈఎంఐ టార్చరు, ఆ టార్చరు, ఈ టార్చరు, అప్పుల టార్చరు, వడ్డీల టార్చరు, ఎన్నో బాధలు చెప్తాడు వాడు. మనకు కనబడే వరకు ఆడు ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. అదే ఇంకొంతమంది నిజంగా సంతోషం ఉండాలి కదిలించి, అంటే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందిన వాడిని కదిలించి చూడు, దేవుడు మాకే లోటు, వాడంత సంపాదించినా స్ట్రెస్ అంటున్నాడు, ఇబ్బంది అంటున్నాడు, ఇది అంటున్నాడు. వీడికేమో సంతృప్తమైన జీవితం ఉందన్నమాట.
ఎలా వచ్చిందయ్యా అంటే వీడి పట్ల దేవుని కార్యం అనేది ఉంది. దేవుని కార్యం ఉంది కాబట్టి ఎంత యాతన చేసినా, ఎంత శ్రమ చేసినా ఏమవుతుందంట సంతోషంగా ఉంటున్నాడు అనమాట. అక్కడ చూస్తే మనము ఒక పని అనుకొని మొదలు పెడతాం. డబ్బు ఉంటే ఖచ్చితంగా అన్ని సమస్యలు తీరిపోతాయి. డబ్బులు సంపాదించాలి, బంగారం దాచిపెట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కుమార్తెలకి గొప్ప నమ్మకాన్ని ఇవ్వాలి, అన్ని సమకూర్చి మీకు ఏ లోటు లేదు, ఏ శ్రమ లేదు, మీకు అన్నీ మేము సమకూర్చాము అని ఇక్కడ వరకు అనుకుంటారు. వాళ్ళ పిల్లలు అన్నీ అనుకుంటారు. సమకూర్చాలి, నిజమే యాతన చేస్తున్నారు, కష్టపడుతున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. కానీ వీటన్నిటికీ ఇప్పుడు నేను పెడుతున్న పవర్ ఒక 20% అనుకో, దీనికి దేవుని కార్యం జరిగిందంటే అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. అంతే కదా. శ్రమ పడేవాడు శ్రమ పడతా ఉన్నప్పటికీ దేవుని కార్యం వాళ్ళ పట్ల జరిగితే అది ఎలా ఉండిద్ది అంటే సంతోషంగా ఉంటుంది, ఎక్కువ అవుతుంది అనమాట. ఒకసారి 126వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇప్పుడు పరిస్థితుల గురించి ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామంట, కన్నీళ్ళ వారి వల్లే ఉన్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు అందరూ? కలగంటున్నాం. ఎలా మా బిడ్డల భవిష్యత్తు బాగుందని అక్క కలగంటుందంట, మా తల్లిదండ్రులు బాగుండాలని మేము కలగంటున్నాం, మా కుమార్తె 2 years ఇంటర్ కోర్సులో విజయం పొందాలని అక్క కలగంటుంది, అక్కడ రవి అక్కడ ఉండి కష్టపడతా మా గ్రాని ఎలా అయినా సంతోషంగా ఉండాలని రవి కష్టపడుతున్నాడు, యాతన పడతా ఉన్నాడు, స్ట్రెస్ తీసుకుంటా ఉన్నాడు. నైట్ షిఫ్ట్స్ అయినా మార్నింగ్ షిఫ్ట్ అయినా షిఫ్ట్ వైజ్గా తన కష్టం అనేది తన పడతానే ఉన్నది. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే తన కళ ఉంది, నేను మా గ్రానీని మంచిగా చూసుకోవాలి, మా నాయనమ్మని మంచిగా చూసుకోవాలని తన కళ తనకుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టేజ్లో మనం ఎలా ఉన్నామంట, కళ్ళగంటున్న వారి వల్లే ఉన్నాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? కన్నీరు నువ్వు ఒకవేళ విత్తితే ఏం కోస్తావంట? సంతోషమైన పంట కోస్తావు. దేనివల్ల కోస్తావంటే నువ్వు ఎప్పుడైతే కన్నీరు అనేది విత్తావో దేవుని కార్యం కాదు, దేవుని గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని కార్యం జరగటం వేరు, దేవుని యొక్క గొప్ప కార్యం జరగటం వేరు కదా. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు కారుస్తున్న కన్నీటి వృధా అయిపోయిందేమో అన్న థాట్ మనకొద్దు. ఒకవేళ నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కన్నీరు కారుస్తా ఉన్నా ఒక పని అవ్వటానికి, అది అవ్వట్ల, ఆలస్యం అవుతుంది. నా కన్నీరు వృధాగా అవుతుందేమో, నా కన్నీరు విత్తిన ఏ విత్తనం కూడా నువ్వు కరెక్ట్ భూమిలో విత్తిన ఏ విత్తనం కూడా ఖచ్చితంగా ఫలం ఇవ్వక మాందు. ఎందుకు చెప్తున్నా అంటే మంచి నీళ్ళలో పడిన ప్రతి విత్తనం కూడా ఎంత ఫలించింది అంటే దాంట్లో ఏమైనా ఫలమైన విత్తనం ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు నువ్వు రాతి నేలలో విత్తుంటే ఒకవేళ అది ఫలించదు, గచ్చబొదల్లో విత్తుంటే నువ్వు ఒకవేళ అది ఫలించదు. కానీ నువ్వు ఎప్పుడైతే మంచి నీళ్ళల్లో విత్తుతున్నావో, మంచి పొలంలో నువ్వు అది విత్తుతున్నావో 100% నీకేం కావాలి? పంట రావాలి. సో కన్నీరు వృధా అయిందన్న మాట నీకొద్దు. ఇన్ కేస్ ఎక్కడైనా వృధా అయ్యిందంటే నేను చేస్తున్న పని ఏమైనా తప్పు ఉందా, లేకపోతే నేను దేవునికి ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేదు నేనేమైనా దేవునికి సమకూర్చాల్సింది ఏమైనా ఉందా, దేవునికి ఒప్పుకున్నది నేను చేయకుండా నాలో ఉంచుకున్నానా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఒకవేళ నా తరపు నుంచి చూసుకో. దేవుడు ఎంతసేపటికి నేను కన్నీరు విత్తినా కూడా దేవుడు కనికరియలేదు, దేవుడికి నేను కన్నీరు విత్తినా కూడా దేవుడు నన్ను చూడలేదు అన్నది కాదు. దేవుడు అందరికి ఒకేలా ఉన్నాడు. మరి నా నుంచి దేవుడికి ఏం వెళ్తుంది? నీ స్థుతులు వెళ్తున్నాయా? కరెక్ట్గా వెళ్తున్నాయా? దేవుడు నీ స్థుతులు ఆగ్రహించగలుగుతున్నాడా? నీ ప్రార్థన వెళ్తున్నాయా? కరెక్ట్గా వెళ్తుందా? ఏ కట్టింగ్ లేకుండా సువర్ణ పాత్రలో నీ ప్రార్థన నిలుస్తుందా? దేవుని పాదాల చెంత చేరే ప్రార్థన బలం నీకుందా? మన ప్రార్థిస్తున్న విషయంలో దేవుని చేరేంత ప్రార్థనా బలం మన దగ్గర ఉందా? సో దేవుడు అలానే ఉన్నాడు. కాకపోతే మన నుంచి వెళ్ళే విధానంలో దేవుని గొప్ప కార్యాలు అనేవి మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత చదవక కన్నీళ్ళు విట్టింది. అది ఎవరైతే నేను దీన్ని పట్టుకున్నాను, ఇప్పుడు ఇదే నా జీవిత ఆధారం అనుకున్నా, ఇది పట్టుకొని నేను ఎప్పుడైతే నా కన్నీళ్ళు నేను విత్తుతున్నానో దీనిలో విషయమే నాకు ఎలా ఉంటుందంట, సమృద్ధిమైన కోత వస్తుంది అన్నమాట. సమృద్ధి అయిన పంట నాకు వస్తుంది. నేను కష్టపడి ఏదైతే పని చేస్తున్నానో, నిద్రమానుకొని ఏదైతే చేస్తా ఉన్నానో, లేకపోతే నా సమయం కేటాయించి దేని మీద అయితే నేను ధ్యాస పెట్టి నేను పని చేస్తున్నానో, ఏది చెయ్యాలి, నేను ఈ కళను నెరవేర్చుకోవాలి అని దేని విషయంలో నువ్వు తాపత్రపడి చేస్తున్నావో అది నువ్వు కష్టపడి విత్తిన తర్వాత
దేవుని దేవుని ఆనందంతో కష్టపడి నువ్వు అది విత్తిన తర్వాత ఏం జరుగుతుందంట, అభివృద్ధి గల పంటను కోసుకుంటావు అనమాట. మోసుకొని అంత ఆనందాన్ని నువ్వు నీ చేత పట్టుకొని ఆనందించే విషయంలో నువ్వు వెళ్తావు అనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుందా అంటే ఫస్ట్ది ఆ చెరల నుంచి నువ్వు రావాలి బయటికి. ఆ చెరలో ఉండిపోయావా బయటికి రా. ఇదే నా ప్రపంచం, ఇది అనుకున్నావా బయటికి రా. ఈ అల్పకాలం విషయంలోనే సంతోషం జరుగుతుంది అనుకున్నావా బయటికి రా. లేదు నా పిల్లల్ని ఇప్పుడు దూషించి వాళ్ళకి శాపనార్థాలు పెడుతున్నా అనుకుంటున్నావా బయటకు వచ్చి. సో నువ్వు దేంట్లో అయితే పట్టుబడి ఉన్నావో, లేకపోతే చులువుగా చిక్కులు పెట్టే పాపం చేతిలో అయినా పట్టుకొని ఉండొచ్చు, సాతాను బంధకంలో అయినా పట్టి ఉండొచ్చు. అసంతృప్తి అంటే పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎదగట్లా అన్న అసంతృప్తి వల్ల అయినా కొన్ని కార్యాలు అయిపోతాయి. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్న పెద్ద రోగం ఏంటంటే ప్రపంచానికి ఏమైనా ఉందా అంటే కంపేర్ చేసుకోవటం. వాడు అలా ఉన్నాడు, నేను ఇలా లేను. మనం ఎంత తలకాయ ఊపినా కూడా రేపు పొద్దున మన పిల్లడు ఏమైనా చేయగానే వాడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటావా లేదా? వాడు ప్రశాంతంగా బతుకుతున్నాడు, వాడు ఎంత మంచిగా ఉంటున్నాడు, వాడు ఏ తప్పు చేయట్లా, నువ్వు ఉన్నావు. వాడు ఎంత తెలివిగా నడుచుకుంటున్నాడు, నువ్వు నడుచుకోవట్లా అని ఖచ్చితంగా ఏం చేస్తాం. ఇప్పుడు తలలందరూ గట్టిగానే ఇలా నూపారు, కానీ విషయం వచ్చేసరికి మంచిది ఉదాహరణ చెప్పడం వేరు, ఉదాహరణ చెప్పి నువ్వు అలా లేవురా దరిద్రుడా అని నెట్టడం వేరు. సరే ఒక విషయం పిల్లల తరపున నుంచి అడుగుతాను. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల నుండి వాడు చూడు ఎంత మంచిగా పాటలు పాడుతున్నాడు, ఎంతమంది చేస్తున్నావు, నువ్వేమన్నా చేస్తున్నావు అంటే వాడికి ఏమనిపించిద్ది, వీడికి ఇంటర్నల్ కక్ష పెరిగిద్ది. అమ్మ వాడు పాడటం వల్లే కదా ఇట్లా జరుగుతుంది, వాడు ప్రార్థన చేయటం వల్లే ఇట్లా జరుగుతుంది. అలా పెంచుకోకుండా ఉండాలంటే చెప్పే విధానం ఉండిద్ది అక్క. అలా చెప్తే వెళ్ళండి కొట్టు వాళ్ళు చూడు ఇలా చూడు ఎట్ట చూస్తున్నా, నీలాగే చేస్తున్నారా, నువ్వు చేసినట్టే చేస్తున్నారా. మనం చెప్పేటప్పుడు నిదానించి ఎవ్వరని చెప్పం, కోపం నువ్వు చెప్పిన మాట అయినా కోపంగానే చెప్తాం మనం. ఎందుకు తెచ్చుకోవాలి కోపం ఎందుకు తెచ్చుకోవాలి? ఎవరైనా మన పిల్లల నాశనం కానీ మన నాశనం కానీ ముందర నడిచేది ఏంటయ్యా అంటే ఏంటిది అని తెలుసు, వాళ్ళే తెలుసు. సో ఒకవేళ సాయంత్రం వదిలిపోయే కోపం ఉన్నా కూడా ఏం పెద్ద విషయాలు ఏం జరగాల్సిన అవసరం లేదక్క. పిల్లల మనసుల్లా ఇలా చల్లలు చెదరవటానికి నీ ఒక్క మాట చాలు, వాళ్ళ నమ్మకం పోగొట్టుకోవడానికి ఒక చిన్న మాట చాలు. సో ఇలా ఉంటే, ఇలా కంపారిజన్ ఉంటే దాని నుంచి ఒకసారి బయటికి రాను. ఇప్పుడు ఎంతసేపు అని లావని మూసి ఉంచాం కదా, ఎంత థమ్స్అప్ నైనా మూసి ఉంచి ఒకేసారి వాడి లూజ్ అయితే ఏమైంది, పైకి లెగవటమే కదా. సో అందుకని ఇవన్నీ ఆలోచించే పెద్దోళ్ళు మన పూర్వీకులు దేవుడి దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఒక మాట చెప్పారనమాట, తల్లిదండ్రుల మీ పిల్లలకి కదా. సో ఈ వినాలి, వాళ్ళు వినటం వేరు, బాలుడు నడవవలసిన త్రోవను మరి నువ్వు వాడు నడవట్లేదంటే నేర్పించింది నువ్వు తప్పనాలా లేకపోతే వాడి తప్పనాలా? సో దీంట్లోకి వచ్చేద్దాం. సో అలా ఉన్నప్పుడు కూడా ఏంటయ్యా అంటే దేవుడు గొప్ప కార్యాలు మన పిల్లల పట్ల మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప కార్యాలని చేస్తాడనమాట. అసలు ఎందుకు దేవుడు చేయాలి? దేవుడు నాకేమవుతాడు? అసలు నాకేమైనా అవుతారా దేవుడు ఏమైనా అవటానికి, నాకు సాయం చేయటానికి? కానీ నాకు దేవుడు ఎలా ఉన్నాడు అంటే నా నిత్య పోషకుడుగా ఉన్నాడు. నిన్ను పోషించేవాడు ఎవరు? ఆయన. నిన్ను కన్నవాడు. మనం మాట్లాడుకుంటాం కదా 100వ కీర్తనలో, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గోరులము, ఆయన మనం పుట్టించను, ఆయన మనం పెంచాను, మనం ఆయన పిల్లలు, ఆయన మేపు గొర్రెలమని మాట్లాడుతున్నాం. సో నువ్వు దేవుని చేత పోషింపబడుతున్న వాడిని. ఆకాశ పక్షులు చూడ ఏం చేస్తున్నాయి, వెత్తవు కోయవు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ పోషకుడు ఎవడు? మరి నీ పోషక ఎవరు? ఆయన ఉన్నాడు. సో నిన్ను పోషించేవాడు ఆయన కాబట్టి నీకు గొప్ప ఫలం ఇస్తాడు. నా ప్రాణ స్నేహితుడు ఆయన. ఎవరు నా స్నేహితులు నా కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ నేను ఎలా ఉన్నాను, ఎట్లున్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నానా, లేచిన స్థితిలో ఉన్నానా, మునిగిపోయిన గోతిలో ఉన్నానా, లేకపోతే మరణపు ఊబిలో ఉన్నానా, లేకపోతే చెడు మార్గాల్లో నడుస్తున్నానా, నేను వింటున్నాను కానీ నేను దేవుని వాక్యం గ్రహించలేకపోతున్నానా, దేవుని కార్యాలు చూస్తానే దేవుణ్ణి నేను ఎరుగలేకుండా ఉన్నానా? ప్రతిదీ దేవుడు చూసి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు పంపాడు.
నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా అంటే నువ్వు మనసు మీద చేసుకొని మనం పాడతాం కదా, త్యాగం ఎదుగుని స్నేహంలో ఏదైనా దేవుడు చేసిన కార్యమే ఉంటుంది. ఈ లోక స్నేహం వరకు చూస్తే అంతా మాయేరా, నిజ స్నేహితుడు ఎవరయ్యా అంటే నీ కడుపు నిలబెట్టినా. సో ఆయన నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నాకు ఈ కార్యం చేస్తాడు, నన్ను పోషిస్తున్నాడు కాబట్టి ఈ కార్యం చేస్తాడు. ఇంకోటి, మార్గం చూపించేవాడెవరు? ఆయన చెప్తున్నాడు కదా, నేనే మార్గము. సో నీకు మార్గమై ఉన్నాడు ఆయన. నువ్వు ఎలా నడుస్తున్నావు? సరైన మార్గంలో నడుస్తున్నావా, లేదా దుష్టుల ఆలోచనలో నడుస్తున్నావా, పాపుల మార్గంలో నడుస్తున్నావా, అపహాసులతో కూర్చొని నువ్వు వాటితో ఏది చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఫైనల్గా మార్గం చూపించాల్సిన వారు ఎవరయ్యా అంటే ఆయనే మార్గం చూపించాలి. ఆయన మార్గం చూపించకపోతే నీ 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 యొక్క డెస్టినేషన్ అనేది గుంత అయిపోయింది. సో మార్గం చూపించేవాడు ఆయన, నా మార్గదర్శి అయి ఉన్నవాడు ఆయన. మనం చాలా వర్షాల్లో పాటలు పాడతాం కదా, నా స్నేహితుడు, నా పోషకుడు, నా నా మార్గదర్శకుడు, నన్ను నడిపించేవాడు, నా నావకి చుక్కాని ఆయనే. ఈ చుక్కాని దేనికోసం ఉపయోగపడుతుంది? సరిగ్గా నీ నావ సరిగ్గా నడవాలన్నా, తుఫానులు అలలు వచ్చినప్పుడు నీ నావ నిడకలుగా ఉన్నానన్నా, లేదు ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నువ్వు పడుతున్న ఈ కష్టంలో నీకు ఒడిదుడుకులు వచ్చినప్పుడు, లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళ తరపున మాట్లాడుకుంటే పైనుంచి ప్రెజర్స్ వస్తాయి, కింద నుంచి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి, ఇంటర్నల్ పాలిటిక్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి, పైనుంచి వచ్చే వేదనలు కూడా చాలా ఉంటాయి, పైగా ఆరోగ్యం దెబ్బతినే పనులు కూడా చేపిస్తారు. లైక్ రవి చేసే పనుల్లో అయినా నైట్ షిఫ్ట్లు అయినా చేస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఎలా అయినా దెబ్బ. సో ఇట్లా ఒడిదుడుకులో ఉన్న పరిస్థితిలో కూడా నువ్వు స్థిరంగా ఉండటానికి నీకు దేవుని గొప్ప కార్యం ఏంటయ్యా అంటే ఆయన నీకు మార్గదర్శిగా ఉన్నాడు. సో నువ్వు ఆయనకి నీకు పోషకుడుగా ఉన్నాడు, నీకు మార్గదర్శిగా ఉన్నాడు, నీ స్నేహితుడై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఏం చేస్తాడయ్యా అంటే గొప్ప కార్యాలు చేస్తావు. కలగంటున్నావు, ఇప్పుడు ప్రస్తుతం కలగాని కన్నీరు విత్తుతున్నావు. సో దేవుడు ఏం చేస్తాడు? ఆనందమైన పంట నీకు అనుగ్రహిస్తాడు, సంతోషమైన, అది కూడా చాలా అభివృద్ధి, మినిమం కాదు ఆయన చెప్పింది, నువ్వెంత అవుతుంటావో అంత చేస్తావని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. మనం మార్గం చూపించే విషయాల్లో మాట్లాడుకుంటే ఇశ్రాయేలీలు ఉన్నారు, శ్రమలు పడ్డారంటారా? యాతనలు పడ్డారన్నారా? 400 సంవత్సరాలు అని చెప్తే 430 సంవత్సరాల వరకు వాళ్ళ కష్టం పడతానన్నారు. దేని చేత అంటే అప్పటి వరకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, అప్పటి వరకు దేవుణ్ణి ఇంకా ఫరో చెరలోనే ఉన్నారు, ఫరో కిందే ఉన్నారు, ఫరో యొక్క బానిసలుగానే ఉన్నారు. దేవుని ఎరిగిన వారే ఉన్నారా? లేరు. అందుకని ఒక 30 సంవత్సరాలు పెంచినా కూడా సో వాళ్ళ తరపున విజ్ఞాపన జరుగుతూ ఉంది, విడిపించు, మార్గం చూపించాల్సింది నువ్వే. ఒకవేళ నీ దేవుడిని నీ మార్గదర్శి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో ఆయన ఎలా ఉంటాడంట, నీకు ఒకవేళ పగటి వేళలో ఏమైనా తిరిగితే మేఘస్తంభంగాను, రాత్రి వేళ నీకేమైనా భయం గుట్టించే విషయంలో ఉన్నా, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నా, నిన్ను కొరుకు తినే సింహాలలో ఉన్నా, లేకపోతే రాత్రి విషయాలు కలుగు మోసాల్లో ఉన్నా దేవుడు ఎలా ఉంటాడంట? అగ్నిస్తంభంగా ఉంటాడు. ఒకవేళ ఇది నా మార్గం కాదని తప్పిపోయిన గొర్రెని నేనై ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండవచ్చు. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే నిన్ను పట్టుకోవాలి, ఈ గొర్రెను ఖచ్చితంగా పట్టుకోవాలన్న వలలో చిక్కిపోయి ఉండొచ్చు. దానికి జ్ఞానానికి దీనికి సంబంధం ఉండదు, ఎందుకంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా నడవాల్సిన త్రోవ అది, కానీ ఆ త్రోవను నువ్వు విడిచావంటావా లేదంటావా? విడిచాము. సో నీకు ఎంత జ్ఞానం అయినా, నువ్వు ప్రపంచ జ్ఞానివై ఉన్నా కూడా కొన్ని సమయాల్లో త్రోవ తొలగి వెళ్ళిపోయినప్పుడు ఆ వేటలో నువ్వు ఆ దాంట్లో ఉంటావు. నువ్వు దేవుళ్ళని ఎంత ఎదిగినా కూడా, లేకపోతే ఎంత దేవుని యొక్క తాపత్రయం నీలో ఉన్నా కూడా కొన్ని విషయాలు ఏం జరుగుతాయి అంటే, గొర్రెల లక్షణం అదే కదా, ఏం చేస్తుంది? మందల నుంచి ఖచ్చితంగా ఈజీగా త్రోవ తొలగిపోతుంది. సో అలా తొలగిపోయినప్పుడు కూడా పట్టుకోనండి, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణే మార్గదర్శిగా, అప్పటికి కూడా దేవుణ్ణే మార్గదర్శిగా నువ్వు ఉంచుకుంటావో, ఆయనే నా ప్రధాన కాపరి, నన్ను కాపాడడం కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే ఆయన్నే నీ కాపరిగా, నీ యొక్క ప్రధాన కాపరిగా నిలుపుకుంటావో, దేవుని గొప్ప కార్యం నీ జీవితంలో జరగాలని ఏ రీతిగా అయితే ఆయన యాకోబు గారు ఏం చేశారో నాకు తెలియదు, అప్పుడు ఎలా చేశారో కానీ పెనుగులాడాడని రాసి ఉన్నాడు. దేవునిలో పెనుగులాడే అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందంటే తనకున్న అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేవునితో పెనుగుడాడాలి అని ఎవరైనా అనుకుంటారు, దేవునితో పోట్లాడి నేను సాధించాలని. అసలు ఎవరికైనా అంత థాట్ వచ్చిద్దా? ఎందుకు అంత చేశాడయ్యా అంటే అతనుకున్న ఇంట్రెస్ట్, ఖచ్చితంగా నేను ఆశీర్వాదాల్లో పొందే తీరాలి.
అది తనకి అప్పటికప్పుడు వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచే, అసలు అసలు పుట్టక నుంచే వాడు ముందర వెళ్తుంటే పట్టుకొని ఏం చేస్తున్నాడు, లాగుతున్నాడు. ఎందుకు? ఆశీర్వాదాలు నాకు కావాల్సింది, జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు నాకు రావాల్సింది కదా. సో అది పుట్టినప్పటి నుంచే ఉంది అతనికి. అప్పటికప్పుడు దేవుడు నాకు అంటే నాకు ఇంత రావాలి, ఇంత ఆశీర్వాదం వస్తుందని ముందర పెంచుకోవాలి. లేదా లేకపోతే తల్లి మాటల ద్వారా ఆయన ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టుకోవాలా. ఆయనకి ఇంటర్నల్గా ఉంది ఏంటి, ఆశీర్వాదాలు పొందాలని. ఆశీర్వాదాలు పొందాలని నీకు ఒకవేళ ఉంటే, నీ పిల్లలకి ఆశీర్వాదాలు రావాలని మనకుంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు కూడా పెనుగులాడు. ఎవరితో? దేవునితో పెనుగులాడే ఒకే ఒక మార్గం ఏంటో చెప్పండి. దేవుని శోధించగల ఒకే ఒక్క మార్గం, నువ్వు ఇచ్చి నన్ను అడుగు. నువ్వేమన్నా నాకు ముందర నువ్వు నాకేమన్నా చేసి నన్ను అప్పుడు చేయి, నన్ను అప్పుడు అడుగు, నేను చేస్తాను. నువ్వు నాకు ఇవ్వడం అంటే నీ తరపున నువ్వే నీ భాగస్వామ్యం వేస్తున్నావు. అది డబ్బు రూపమైన మాట్లాడట్లా నేను, ప్రార్థనా రూపమైన, లేకపోతే సమయం నువ్వు మనం మాట్లాడుకుంటాం ప్రతి విషయంలో దశంభాగం అనుకొని 24 గంటలు దశంభాగం తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నావు? 2 గంటల 40 నిమిషాలు ఉంటున్నావా? నానేదో ప్రేమ కొద్దీ దాన్ని ఒక గంట కుదించాడు. ఇంకా దాంట్లో కూడా కొన్ని ఆలస్యాలు జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ చర్చికి వచ్చే దాంట్లో వెళ్ళను గుడ్, ఓకే ఈ టైం అయిపోయింది. ఉదయకాలంలో అయినా ఈ సమయంలో అయినా ఏదైనా 2 గంటలు అవుతున్నాయా? ఒకవేళ అది ఇచ్చావనుకో, నేను 2 గంటల 40 నిమిషాలు నీకు ఇచ్చాను, నాకు రావాల్సిన 24 గంటల ఆశీర్వాదాన్ని నాకు దయచేయి. అప్పుడు అడుగు అంతే కదా. నేను సంపాదించిన భాగంలో నీకు దేవుడి కొరకు నేను ఇంత పెట్టాను, నాకు నీ ఆశీర్వాదము నేను ఎంత పెట్టాను దానికి నువ్వు వాగ్దానం చేసినంత ఆశీర్వాదం నాకు ఇవ్వు కదా. సో నువ్వు ఇచ్చి శోధించే విషయం అడగాలి. అప్పుడు మాత్రం దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ప్రయత్నాలు, నీ యత్నాలు, ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమ తోడుచుతున్నావో, ఎన్ని నిందలు పొందుతూ అక్కడే ఉన్నావో, ఎవరు లేని దేశంలో ఉన్నావో. ఇస్సాకు కూడా అంతే ఉన్నాడు, ఎవరు లేని దేశంలో వెళ్ళున్నాడు. ఆయన పాపం ఏదో కష్టపడి బావులు తవ్విస్తే వచ్చే వాళ్ళందరూ ఏమంటున్నారు, అరుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాడు స్థానికుడు కాదు, వాడు అక్కడ నిలిచి ఆయన అక్కడ ఉన్నవాడు కాదు. అక్కడ బలం అనేది ఆయనకి లేదు, అక్కడ ఉన్న మనుషుల బలమే అక్కడ గొప్పది. సో అలా ఉన్నప్పటికి కూడా ఆయన ఆశీర్వదింపట 100 ఫలం పొందడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, తండ్రి వాగ్దానాన్ని నమ్మాడు. ఏం తండ్రి చేశాడు, నువ్వు నమ్ముకున్న నీ తండ్రికి తోడై ఉన్న దేవుడిని నేను నీకు కూడా ఏం చేస్తాను, ఆయన చెప్పిన మాట, ఈ దేశమందుండు, నువ్వు నీ పరవాసివై ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ దేశమందుండు. ఎందుకు? నువ్వు పట్టణంలో ఉన్నా నేను నిన్ను ఆశ్రయిస్తా, నువ్వు పొలంలో ఉన్నా నేను నిన్ను ఆశ్రయిస్తాను, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నిన్ను ఆశ్రయిస్తా. మన పితరుల గురించి మాట్లాడుకుంటే 4 గురించి మాట్లాడడం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోహాను గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాం విషయంలో తండ్రిని పెట్టి వచ్చాడు, తన దేశంలో ఉన్నాడా? ఎక్కడోకి వెళ్ళాడు. 100 అతని ఆశీర్వాదం ఎంత ఉంది, విస్తారంగా వదిలింది అనమాట. ఈరోజు నువ్వెవరు బిడ్డవరా అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం ఈనాటి తరం వరకు కూడా అది ప్రజ్వలితానే ఉంది. అన్ని విషయాలు ఆయన ఏమో తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడా? బయటికి వెళ్ళే వస్తున్నాడు. లేకపోతే తన దాది చేతుల నీడల్లో ఏమైనా ఉన్నాడా? లేడు. బయటికి వెళ్ళి తర్వాత అబ్రహాం, ఇస్సాకు ఉన్నాడా? తన దేశంలోనే లేడు. ఎంతమంది ఎదిరించినా, ఎంతమంది ఆపాలని చూసినా, ఎన్ని పొలిటికల్ థీరీస్ అక్కడ అప్లై చేసినా, ఎన్ని మంది కుట్రలు చేసి అక్కడ ఆపినా కూడా తను అనుకున్న విషయంలో దేవుడు ఏం చేశాడంట, తను ఏదైతే విత్తాడు, నువ్వు శ్రమనే విత్తుతున్నావా 100 ఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు కన్నీరు విత్తుతున్నావా 100 ఆనందం దేవుడు ఇస్తున్నాడు. నీ శ్రమను నువ్వు కాచిన చెమటని సేద్యం చేసి దేవుని సన్నిధిలో ఉంచుతున్నావా? ఇప్పుడు మా మామ ఉంది, పాప అంత వయసు ఉన్నా కూడా వచ్చి మా చెమటను అలా చిందించి దేవుడి సన్నిధిలో కష్టపడి అంతా క్లీన్ చేసి వెళ్ళిద్ది. చిందించింది అంటారా? చెమట చిందించి చెమటను అక్కడ విత్తింది. ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, తన చేతుల్లో నిండారుగా కోసేంత అభివృద్ధి కానీ కోతను కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు అనమాట. సో నువ్వు ఏ రీతిగా విత్తుతున్నావు, నువ్వు అదే కాదు, నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు నీ కన్నీరు విత్తు. కన్నీరు ఏం చేస్తాడు దేవుడు, ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. దావీదుకే చేస్తాడు, నాకు చేయడు. దానియేలుకే చేస్తాడు, నాకు చేయడు. యోసేపుకే చేస్తాడు, నాకు చేయడు. అలా ఏం ఉండదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని నేను, మార్పు అనేది ఎరగని దేవుడు. సో అక్కడ ఆశీర్వించిన దేవుడు ఖచ్చితంగా మన విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. సో దేవుని చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుకుంటే
యాకోబు దగ్గరికి వచ్చాం కదా, ఏసేపు దగ్గరికి వచ్చాం కదా, లైక్ అక్కడ కరువు ఉంది, కానీ ఏసేపు ఉన్న చోట ఏముంది? కానీ ఎక్కడ ఉండాల్సి ఈ సమృద్ధి అక్కడ ఉండాల్సింది, ఆ కరువు ఇక్కడ ఉండాల్సింది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. సో ఇతన్ని బట్టి, అలాగే దేవుడు నీ బట్టి నీ చుట్టూ ఉన్న అభివృద్ధిని కోరుకుంటున్నాడు, నీ బట్టి నీ కుటుంబం అభివృద్ధి కోరుకుంటా ఉన్నాడు, నీ బట్టి నీ పిల్లల అభివృద్ధి కోరుకుంటా ఉన్నాడు, నీ బట్టి నీ కుటుంబంలో రావాల్సిన ఆశీర్వాదాలు కోరుకుంటా ఉన్నాడు, నీ బట్టి అని చెప్తున్నా. మరి నువ్వే సరిగ్గా మనం పెట్టే కరెక్ట్గా లేకుండా ఉంటే మన ఆశీర్వాదాలు రావు. సరే, యజమానులు ఉన్నారు, యజమానుడు వాళ్ళ పనిలో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లల పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చేది మోస్ట్ ఆఫ్ పీపుల్స్లో ఎవరు వస్తున్నారు? తల్లిలే బాధ్యత తీసుకొని వస్తున్నారు, తల్లులు వాళ్ళ వీళ్ళే వచ్చి బాధ్యత తీసుకొని వస్తున్నారు. నీ బట్టి నీ కుమారులు ఆశ్రమపడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఫలించే వాళ్ళుగా ఉంది. నువ్వు ఫలించే వాళ్ళుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పిల్లలు ఏమవుతారు? ఆటోమేటిక్గా మనం మాట్లాడుకుంటాం, ఏమైంది భయభక్తులు కలిగి ఉన్నవారికి, దేవుని మార్గంలో నడిచిన వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన చుట్టూ అంట ఆయన చేతులు కష్టార్జితం ఆయన అనుభవిస్తాడంట. ఆయన భోజపు బల్ల చుట్టూ పిల్లలు మొక్క వల్లే ఉంటారంట, ద్రాక్ష తీగల వల్లే ఉంటారనమాట. సో ఈ అభివృద్ధికి కారణం ఏంటి అంటే నిన్ను బట్టి, నువ్వు ఉండటాన్ని బట్టి, నీ నిమిత్తము. సో దేవుని గొప్ప కార్యం ఏంటి అంటే కరువు, ప్రపంచం మొత్తంలో కరువు ఉన్నా కూడా ఆ కరువు నిన్ను తాకలేదు. ప్రపంచం మొత్తం వైరస్ ఉన్నా కూడా ఆ వైరస్ నిన్ను తాకలేదు. ప్రపంచం మొత్తం శోధన, ఏడుపు, మహాఘోష ఉన్నా కూడా ఆ మరణ ఘోష కానీ ఆ ఇది కానీ నీ దగ్గరికి వరకు రాకుండా దేవుడు కాపుదల కాయాలని కోరుకుంటున్నాడు. ఆ కాపుదల కాయాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు మనం దేవుని కోరిక నెరవేర్చాలి. ఏ రీతిగా? నీకు ఇచ్చిన ఆ బౌండరీస్ నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సిన పని అది పూర్తి చెయ్యి. నువ్వు పూర్తి చేసినప్పుడు దేవుడు కోరుకున్నది కూడా నీ పట్ల దేవుడు చేస్తాడనమాట. ఇది వేరే దేశంలో ఉన్నా కూడా ఇస్సాక్ కానీ, దానియేలు కానీ, షడ్రక్ కానీ, అబేద్నెగో కానీ, మేషక్ కానీ వీళ్ళు ఎలా ఉన్నారా అంటే దేవుని గొప్ప కార్యం వల్లే. అక్కడ ఉన్న వాళ్ళలో చాలా రాజకుమారులు ఉన్నారు, రాజుకి ఒక కుమారులు ఉన్నారు. అప్పటి నుంచే చాలా స్కిల్డ్గా ఉన్న కల్దీల భాషలో ముందుగానే పారితేరిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ముందుగానే వీటి విషయాలు. ఇప్పుడు రాజు కుమారుడిగా పుట్టినోడిని వాడిని ఖాళీ వదిలిపెట్టరుగా, తర్వాత నేర్పిద్దామని వదిలేయరు. చిన్నప్పటి నుంచి ఆడు పుట్టిన దగ్గర నుంచే గిన్నె పట్టుకొని రాజతంత్రాలన్నీ నోట్లో నూరేసుకుంటూ అన్నీ చేస్తూనే ఉంటారు. కల్దీల్లో పుట్టిన వాడికి, అక్కడ యోధా దేశంలో పుట్టిన వారికి ఖచ్చితంగా ఏం చేస్తాడు? నేర్పిస్తానే ఉంటారు, తర్ఫీదిస్తానే ఉన్నారు. కానీ వాళ్ళకన్నా వీళ్ళు ఎలా ఉన్నారంట? 10 ఇంతల శ్రేష్ఠ. ఇది గొప్ప కార్యం కాదంటారా? లేదంటారా? నువ్వు పనిచేసే దాంట్లో నీకన్నా సీనియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా నీకన్నా సీనియారిటీలో ఉండదు, కానీ దేవుడు చెయ్యాలనుకుని నీ పట్ల ఖచ్చితంగా చేస్తాడు. తగిలి కాలం వచ్చినప్పుడు నీ పంట ఖచ్చితంగా నువ్వు ఆనందమైన నువ్వు కన్నా ప్రతి కాల దేవుడు ఏం చేస్తాడంట? నెరవేర్చి తీరుతాడనమాట. సో ఆ కళని దేవుడు సార్థకం చేయులాగా, దేవుని గొప్ప కార్యం మన పట్ల జరుగులాగా, మనం ఆ చెరల నుంచి విడిపింపబడి దేవుళ్ళు మనం నిల్చుదాం గాక. మనం విడిచిన కన్నీటి బొట్టును దేవుడు తన బుడ్డిలో ఉంచి దానికి తగినంత ఫలము, దానికి 2 ఫలం దేవుడు మనకు అనిపించిన గాక. మనం ఏదైతే కోయాలని ఆశపడుతున్నామో, దేని కొరకైతే మన తాపత్రయం, మన యాత్ర, మన శ్రమ, మన సేద్యం అన్ని పెట్టి దేనికోసమైతే మనం పాకులాడుతున్నామో, దేవుడు దాని విషయంలో అన్న ఆనందాన్ని కానీ, ఆ విషయంలో గల అభివృద్ధిని కానీ, ఆ విషయంలో గల 100 ఫలము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇదంతా దేవుడు జరిగించులాగా మన జీవితాలనే ఎలా ఉండాలంట? దేవుడే నా మార్గదర్శిని నువ్వు నమ్మాలి, దేవుడే నా ప్రాణ స్నేహితుడని నమ్మాలి, దేవుడే నా పోషకుడని నమ్మాలి. ఏం విత్తుతానో ఏం కోస్తానో నీకు అవసరం లేదు. నువ్వు చింతించినంత మాత్రం ఒక మూరెడు నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుని, ఎంత ఇబ్బంది పడి, ఎంత ఇక్కడ నా వల్ల కాదు, నేను అక్కడ అందరికి దూరం అయిపోయి ఇక్కడికి వచ్చి బతుకుతున్నా అని ఎంత ఏడ్చినా కూడా దేవుడు చేయాలనుకున్న నీకు కలుగురు చేయాలనుకున్న అభివృద్ధి విషయంలో నువ్వు ఎంతైతే ఏడ్చావో ఒంటరిగా ఉండి, అంతకు మించిన అభివృద్ధిని, అంతకు మించిన ఆనందాన్ని దేవుడు ఏం చేస్తాడంట? దయచేస్తాడనమాట. ఈ దయచేసిన తర్వాత ఇప్పటి వరకు ప్రజెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్కి వచ్చేసరికి ఏం మాట్లాడుకుంటారంట? ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. దేవుడు ఈతని జీవితంలో ఏం చేశాడంట? యెహోవా గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. అటు రీతిగా మన భవిష్యత్తులో మనకి ఈ సాక్ష్యం వచ్చేలాగా దేవుడు మనం నిలబెట్టిన గాక. మన పిల్లలు కానీ, వాళ్ళ చదువుల్లో వాళ్ళు కష్టపడుతున్న విధానం కానీ, లేకపోతే మనం సంతోష పెట్టడానికి వాళ్ళు చేస్తున్న చాకరీ కానీ, వాళ్ళు తీసుకున్న ఈ స్ట్రెస్ కానీ, లేకపోతే ఈ టెన్షన్స్ కానీ, చదువుల టెన్షన్ అవని, పనుల టెన్షన్ అవని, ఇటు రీతైన టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, దేవుడు ఫ్యూచర్ తరాలకి దాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చులాగా దేవుడిని మనం గణపరచాలి.
మహిమపరచాలి. దేవుడు అటు రీతిగా ఈ కార్యం మన పట్ల, మన కుటుంబం పట్ల జరిగించును గాక. దేవుడు ఎంతైతే రవి కష్టపడుతున్నాడో, ఎంతైతే రవి ఇబ్బంది పడుతున్నాడో, ఎంతగా తను ఎదగాలని కోరుకున్నాడు. ఇప్పుడు రవి అలానే ఉండాలని ఎవరు అలా ఉండాలని కోరుకోము కదా. ఖచ్చితంగా దాంట్లో షెబ్బై అలా ఆయన ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, అటు రీతిగా రవి కోరిక కానీ, మన కోరిక కానీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరిక కానీ దేవుడు నిండారుగా తృప్తిపరచును గాక. దేవుడు ఈ మాటలు ఈ రోజు నుంచి మన జీవితంలో మనము ఈ సాక్ష్యం పొందు వరకు దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఉంచును గాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక.